హలో అండి, వెల్కమ్ టు రిష్కా కిచెన్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా సెమీ గ్రేవీతో చికెన్ ఫ్రైని ఎలా చేయాలో పూర్తి వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై అనేది ఎప్పుడు కూడా మరీ గ్రేవీగా ఉండకూడదండి. అలాగని చెప్పి గ్రేవీ లేకుండా డ్రైగా కూడా ఉండకూడదు. ఇలా సెమీ గ్రేవీలా ఉంటే రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకుని పప్పు చారులోకైనా రసంలోకైనా టేస్ట్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది. వట్టి ఫ్రైని కూడా బాగా లాగించేస్తారండి. వీకెండ్స్లో అవని ఎప్పుడైనా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారండి. మరి ఎలా చేయాలనేది పూర్తి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసారంటే మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక 2.5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి కర్రీలోకి ఆనియన్ కనిపించదండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ అనేది అంతా కూడా బాగా ఫ్రై అవుతుందండి. ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాగా కొంచెం మందపాటి కడాయినే తీసుకోండి. ఎందుకంటే ప్రతి ముక్క సమానంగా ఉడకాలంటే ఇలాంటి పెద్ద సైజు కడాయినే తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటే ప్రతి ముక్కకు కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టి త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకుని అస్సలు స్కిప్ చేయొద్దండి. కరివేపాకు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలాగే మగ్గనిచ్చుకోండి. 6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోంచి కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుందండి. ఆ వాటర్ అంతా కూడా మగ్గిపోయే వరకు ఈ విధంగా మూత తీసేసి ఉడికించుకోండి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు అలానే మగ్గనిచ్చుకుని ఉంటే మనకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ముక్కలకి బాగా పడుతుందండి. ఇలాగే కాసేపు ఇలా మగ్గించుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే చికెన్లో కొంచెం పచ్చిదనం ఉంటుందండి. అది కొంచెం మనకి తినేటప్పుడు ఫ్లేవర్ తగలకుండా ఉండాలంటే ఆ పచ్చిగాను కొద్దిగా వాటర్ వేసుకుని ఫ్రైని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకుంటే బాగా పూర్తిగా ముక్క అనేది ఉడికిపోతుందండి. ఇలాగ ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా చికెన్ ఫ్రైకి అన్నీ మనం మసాలాలు, కారం అంతా వేసేసాం కాబట్టి అండి మూత పెట్టేసి 10 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోద్దండి. ఈ ఫ్రైని ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుందండి. ఇందులో నేను ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా ఈ 5 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసానండి. ఇంకా నేను వేరే మసాలాలు ఏమీ వేయలేదన్నమాట. చూడండి చాలా బాగా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ముక్క కూడా చాలా స్మూత్గా జ్యూసీగా మనకి ఉడికిపోయింది. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకుని మనం టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రసంలోకైనా పప్పుచారులోకైనా అదిరిపోద్దన్నమాట. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ చికెన్ ఫ్రైని ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.